మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. 2 నెలల క్రితం తప్పించుకున్న ఇద్దరు కీలక నేతలతో పాటు మరికొందరు మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ భార్య, రాష్ట్ర కమిటీ సభ్యురాలు కాకరాల సునీత, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు చెన్నూరి హరీష్ లొంగిపోయినట్లు రాచకొండ పోలీసులు స్పష్టం చేశారు. 40 ఏళ్ల విప్లవ ఉద్యమ అనుభవం కలిగిన కాకర్ల సునీత అలియాస్ బద్రి అలియాస్ లక్ష్మి అలియాస్ గురుస్కృతి, హరీష్ అలియాస్ రామన్నతో పాటు ఇవాళ జనజీవన స్రవంతిలో కలిసినట్లు రాచకొండ పోలీసులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖ అమలు చేస్తున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల గురించి తెలుసుకున్న వీరు మావోయిజం మార్గాన్ని వీడి తమ కుటుంబ సభ్యులతో ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుని పోలీసుల ముందు లొంగిపోయినట్లు తెలిపారు. హైదరాబాద్ లోని వనస్థలిపురంకు చెందిన కాకరాల సునీత 1985లో రాజమండ్రిలో ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో క్యాంపస్ లో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ పట్ల ఆకర్షితులైంది. ఆమె తండ్రి కాకరాల సత్యనారాయణ విప్లవ రచయిత, సంఘం ముఖ్య నాయకుడు అని పోలీసులు పేర్కొన్నారు. వరవరరావు, గద్దర్ వంటి విప్లవకారులు తరచూ వారి ఇంటికి వచ్చేవారని, వారి ప్రభావం కూడా పార్టీ పట్ల ఆకర్షణ కలిగించిందని తెలిపారు. 1986 జనవరిలో సిపిఐ వార్ వైపు పూర్తిగా ఆకర్షితురాలై అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందని తెలిపారు. 2014లో ఆమె కొతల్ ఎన్కౌంటర్ లో పాల్గొన్నదని, ఈ ఏడాది జూన్లో తన భర్త టిఎల్ఎన్ చలంతో కలిసి అన్నపురం నేషనల్ పార్క్ ఎన్కౌంటర్ లో పాల్గొనిందని తెలిపారు. ఈ ఎన్కౌంటర్ లో ఆమె భర్త టిఎల్ఎన్ మరణించినట్లు వివరించారు. ఇప్పటి వరకు రీజనల్ పొలిటికల్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కమిటీ సభ్యురాలిగా పనిచేసి అనేక మందిని మావో భావాజలం వైపు నడిపించగలిగిందని తెలిపారు. భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రంగయ్యపల్లికి చెందిన చెన్నూరి హరీష్ 2006లో ఏటూరు నాగారంలో బీసీ వెల్ఫేర్ హాస్టల్లో 10వ తరగతి చదువుతున్న సమయంలో మావోయిస్టు పార్టీ సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరై ఆ భావాజాలం పూర్తి వైపు ఆకర్షితులయ్యారని తెలిపారు. ఆ తర్వాత వివిధ మావోయిస్టు పార్టీలో వివిధ బృందాలతో కలిసి పనిచేసిన ఆయన 2022 డిసెంబర్లో జరిగిన నేషనల్ పార్క్ ప్రాంతం టెకామోటా వద్ద జరిగిన ఎన్కౌంటర్లో హరీష్ పాల్గొన్నారు. 2024లో ఆయన ఏరియా కమిటీ సభ్యుడిగా పదోన్నతి లభించినట్లు పోలీసులు తెలిపారు. తెలంగాణకు చెందిన అండర్ గ్రౌండ్ మావోయిస్టులందరూ అజ్ఞాతం వీడి జనంలోకి రావాలని ఈ సందర్భంగా పోలీసులు పిలుపునిచ్చారు. లొంగిపోయిన మావోయిస్టులకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పునరావాస ప్రయోజనాలు అందించబడతాయని తెలిపారు.